హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులో రోడ్ సైడు టిఫిన్ బండి మీద సీతమ్మ ఆంటీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసే టేస్టీ చిట్టి చిట్టి పునుగుల్ని అలాగే టమోటా చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఆంటీ దగ్గర ఈ పునుగులు అలాగే చట్నీ చాలా ఫేమస్ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ అయిందంటే చాలు ఈ బండి దగ్గర జనాలు పునుగుల కోసం ఎగబడిపోతూ ఉంటారు. సో ఇంత టేస్టీగా ఉండే ఈ సీతమ్మ ఆంటీ పునుగుల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను ఈ టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత పునుగుల ప్రాసెస్ని చూపిస్తాను. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా సగంగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. మరీ ఎక్కువగా వేయించకూడదు. చూసారా, ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాలకి చూసారా టమోటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో టమోటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా చట్నీని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రని వేసుకొని ఈ పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పోపు దినుసులు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. సో పోపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. ఇలా ఉల్లిపాయ వేసుకొని ఈ టమోటా చట్నీని బండి మీద ప్రిపేర్ చేస్తారనమాట. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ చట్నీని స్పెషల్గా ఈ పునుగుల కోసమే ప్రిపేర్ చేస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే అప్పటికప్పుడే ఈ పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు పులిసిన దోసల పిండిని వేసుకోండి. ఈ బండి మీద ఉదయం పూట దోశలు ఇడ్లీలు వేస్తారనమాట. అలాగే ఈవినింగ్ టైంలో ఇలా పునుగులు వేస్తారు. సో మిగిలిన దోశ పిండి ఉంటుంది కదా, ఆ దోశ పిండిని ఇలా 1 కప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మిగిలిన ఇడ్లీ పిండిని కూడా 1 కప్పు వేసుకోవాలి. అంటే 2 రోజులు ఇడ్లీ వేసిన తర్వాత ఇడ్లీ పిండి మిగిలిపోతుంది కదా, ఆ ఇడ్లీ పిండిని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల పునుగులు పై లేయర్ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. సో బండి మీద అయితే ఇవి మాత్రమే వేస్తారనమాట. సో అందుకని నేను ఇక్కడ పక్కా ఆంటీ చెప్పినట్లుగానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఇందులో ఎక్స్ట్రాగా పెరుగు కానీ వంట సోడా కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పులిసిన పిండినే వాడుతున్నాం కాబట్టి ఇక వంట సోడా, పెరుగు ఇవేమీ అవసరం లేదనమాట. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం పలచగా అనిపిస్తే కొంచెం బియ్య పిండిని వేసుకొని కలుపుకోండి. అదే గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సో మనకి పునుగులు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. పునుగులు వేసుకునేటప్పుడు ఒకసారి మీ చేతిని బాగా తడుపుకొని ఒక సైడ్ నుంచి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా నూనెలోకి పునుగులను వేసుకోండి.
కడాయికి కొంచెం దగ్గరగా పెట్టుకొని పునుగులు వేసుకున్నారంటే పునుగులు చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు పునుగులను వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండితో ఇలా నెమ్మదిగా మీడియం సైజులో పునుగులను వేసుకోండి. చెప్పాను కదా, నూనెకి కొంచెం దగ్గరగా పెట్టుకొని పునుగులు వేసుకున్నారంటే పునుగులు చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట. ఇలా పునుగులు కడాయికి సరిపడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పునుగుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా రౌండ్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో కనుక ఈ పునుగులను ఫ్రై చేసుకుంటే నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేసి లోపల అనేది పిండి పిండిగా ఉంటాయి అన్నమాట, సరిగా ఉడకవు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా రంగు వచ్చేంత వరకు పునుగులను వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసుకోండి. అయితే రెండో వాయి పునుగులు వేసుకునేటప్పుడు 1 నిమిషం పాటు మళ్ళీ నూనెను వేడి చేసుకొని ఆ తర్వాత పునుగులను వేసుకోండి. అప్పుడు మీకు పునుగులన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా పునుగులన్నీ కూడా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ బండి మీద టమోటా చట్నీని, అలాగే నేను పల్లీ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పల్లీ చట్నీని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్ని, ఇవన్నీ వేసుకొని ఈ పునుగుల్ని ఎంజాయ్ చేసేయండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక పునుగుని చూపిస్తున్నాను, చూసారా? పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు చక్కగా ఈ పునుగులు వేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఈ సీతమ్మ ఆంటీ వేసే పునుగులు అలాగే టమోటా చట్నీని మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.